హలో ఫ్రెండ్స్, మన రెజ్లింగ్ డ్రీమర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఏ అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో ఫస్ట్ రాబోతున్నాయి. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మనల్ని సపోర్ట్ చేయండి. మన తెలుగులో అందరికన్నా ఫస్ట్ మనదే రాబోతుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం డ్రూ మ్యాకెంటైర్ అండ్ సీఎం పంక్. జాన్ సీనా వచ్చి రాయల్ రంబుల్ గెలుస్తాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా గెలుస్తారో చూద్దాం. పాల్ హేమన్ ఎవరితో రాబోతున్నాడో మనం తెలుసుకుందాం. మన ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే జాన్ సీనా రాయల్ రంబుల్లో పక్కాగా వస్తున్నాడు. రాయల్ రంబుల్ గెలవలేకపోవచ్చు, కానీ తను వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. రోమన్ రెయిన్స్ లైక్ ర్యాండీ ఊటన్ వాళ్ళని గెలవడానికి చూడొచ్చు. తను గెలుస్తాడని కన్ఫామ్ అయితే లేదు, కానీ తనైతే రాయల్ రంబుల్లో రాబోతున్నాడు. అండ్ ఇంకొక రూమర్ జాన్ సీనా గురించి ఏంటిదంటే కోడీ రోడ్స్ గురించి. సో జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ రాయల్ రంబుల్లో జరగచ్చు, లేకపోతే 2025 ఎండింగ్ వరకు మనకు జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ అనేది జరగకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే జాన్ సీనా తన ఇన్స్టాగ్రామ్లో కోడీ రోడ్స్ ఫోటో ఓల్డ్ది పెట్టాడు. అందుకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి లివ్ మోర్గన్ నుంచి. లివ్ మోర్గన్ ఇప్పటివరకు జరిగిన రాయల్ రంబుల్స్ అన్ని ఫాలోకే ఉంది, కానీ ఇప్పుడు తను ఛాంపియన్ కాబట్టి మనకు ఈ రాయల్ రంబుల్లో రాకపోతే రికార్డ్ అనేది బ్రేక్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి లివ్ మోర్గన్ అనే తను ఏం చెప్తుందంటే బెకీ లించ్ని తనే రిటైర్ చేసినాం అని చెప్తుంది. ఎందుకంటే బెకీ లించ్ అనేది మనకు కనిపించలేదు రీసెంట్గా. సో తన పిల్లల కోసం తన ఇంటికాడ ఉంటుంది అని మనకు తెలుసు, కానీ లివ్ మోర్గన్ అనేది చెప్పింది ఏమనంటే తనే రిటైర్ చేసింది బెకీ లించ్ని అని. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డామినిక్ మిస్టీరియో అండ్ రే మిస్టీరియో గురించి. మనకు రాయల్ రంబుల్లో రెస్ల్మేనియాలో మనకు హెయిర్ వర్సెస్ మాస్క్ ఆర్ హెయిర్ వర్సెస్ కెరియర్ మ్యాచ్ అనేది మనం చూడబోతున్నాం. గ్రేసన్ వాలర్ మనకు చెప్పాడు ఏమేదంటే ఎడ్జ్తో తను ఫైట్ చేసినప్పుడు, ఎడ్జ్తో తను పార్ట్నర్గా ఉన్నప్పుడు తనకి చేతులు కాళ్ళు వణికినాయట. ఎందుకంటే పెద్ద రెస్లర్తో ఉన్నప్పుడు చిన్న రెస్లర్కి కొద్దిగా భయంగా ఉంటుంది. సో అదే జరిగింది అని తను రీసెంట్గా మనకు చెప్పాడు. నెక్స్ట్ న్యూస్ మనం పాల్ హేమన్ గురించి మాట్లాడుకుందాం. ట్విట్టర్లో రీసెంట్గా రోమన్ రెయిన్స్ని పాల్ హేమన్ అనేది అక్నాలెడ్జ్ చేశాడు. సో తను వస్తే కానీ తెలియదు తను రియల్గా అక్నాలెడ్జ్ చేశాడా, తను ఎవరి సైడ్ ఉంటాడు అనేది వచ్చాకనే తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రా స్మాక్ డౌన్ అనేవి నెక్స్ట్ వీక్ అనేవి టేప్ అయిపోతున్నాయి, అంటే ముందే రికార్డ్ చేస్తారు. సో 2 స్మాక్ డౌన్స్ అనేవి ముందే రికార్డ్ చేస్తారు. సో మనకు ముందుగానే తెలిసిపోతుంది స్మాక్ డౌన్లో ఏమైందో. రీసెంట్గా ఆర్బిడి మనకు ఎన్ఎక్స్టీలో కనిపించాడు, తన మీద అటాక్ కూడా జరిగింది. సో దానివల్ల ఆర్బిడి అనేది రింగ్ రిటర్న్ రాబోతున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి, అది కూడా ఎన్ఎక్స్టీలో. రీసెంట్గానే జాన్ సీనా కోడీ రోడ్స్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చేసాడు, అక్కడ ఫోటో కూడా దిగాడు వాళ్ళతోటి. సో దీని మీద రియాక్షన్ కోడీ రోడ్స్ కూడా ఇచ్చాడు. రెసల్ ట్రాకర్ నుంచి మనకు కొత్త అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, సెత్ రాలిన్స్ అనేవాడు ఇప్పుడు రోమన్ రెయిన్స్తో జాయిన్ అవ్వబోతున్నాడు మనకు సర్వైవల్ సిరీస్లో. ఒకవేళ కనుక ఇప్పుడు సెత్ రాలిన్స్ ఒప్పుకోకపోతే లాస్ట్ మినిట్లో మనకి పాల్ హేమన్ వచ్చి మనకు సీఎం పంక్ని ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదే మనకు అఫీషియల్ న్యూస్ కాదు, కానీ మనకు రెసల్ ట్రాకర్ అనేవాడు ఇదైతే ఇచ్చాడు.